సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు జీవి సంవత్సరం అండి. ఏం చేస్తుంటారు సార్? క్లాత్ మర్చెంట్ అండి. ఏ ఏరియా సార్ మీది? ఏ నియోజకవర్గం? అది పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ ఏరియా మాది. చిట్టినగర్ ఏరియా. ఈసారి ఎలా ఉంటుంది అంటారన్న పోటీ అసలు? ప్రజెంట్ అయితే సర్వేలు చెప్పే ప్రకారం టీడీపీ రావచ్చు. టీడీపీ అంటే వాళ్ళ కూటమి ఉంది కదా, టీడీపీ బీజేపీను జనసేన వస్తే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. అంటే ముఖ్యంగా మీ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి తరఫున సుజనా చౌదరి గారు ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు? సుజనా చౌదరి గారు యాక్చువల్గా ఆయన గురించి అందరికీ స్టేట్ మొత్తం తెలుసు కాబట్టి ఆయన అభివృద్ధి ఏం చేయగలడు, ఏ లెవెల్లో ఆయన పలుకుబడి ఉందనేది అందరికీ అర్థమవుతుంది. ఆయన పలుకుబడి గురించి పశ్చిమ జనానికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందని మా అభిప్రాయం. అంటే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు? పశ్చిమ గురించి అన్ని ఊళ్ళల్లో ఉన్నట్టు 1 లాంటి ప్రాంతాలు ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుందండి. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే ఈ సిటీ అనేది, ఇది ఏరియా అనేది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేయడం కూడా వాళ్ళకి ఏం అవకాశం లేదు. వాటర్ ప్రాబ్లం లేదు మాకు విజయవాడ వరకు, కరెంటు ప్రాబ్లం కూడా లేదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా తప్పదు, ఎందుకంటే ఈ నేషనల్ రిసోర్సెస్ అంటారు కదా, అది దేవుడు ఇచ్చిన వరాలు. వాటర్ కానీ కరెంట్ కానీ ఈ ప్రాంతానికి. ఇక డ్రైనేజ్ అంటారా చేసేదేం లేదు. ఇంకా ఏదైనా ప్రయోగాలు చేయదలుచుకుంటే ప్రజలను బాధ పెట్టినట్టు అయింది ఈ ఏరియాకి. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే, రోడ్లు వైండింగ్ చేయాలంటే, బిల్డింగులు, ఆస్తులు, తాత ముత్తాలను సంపాదించి కష్టపడి సంపాదన అంతా పోవాలి. అది దానికి ఎవరు సిద్ధపడరు. కాబట్టి ఇలా బతికడం బెటర్. చాలా ఊళ్ళ కంటే ఇప్పుడు బాంబే లాంటి సిటీస్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాటి మీద చాలా బెస్ట్ మన ఊరు. కొంచెం కంజెస్టెడ్ అయినా ఇలా బతకడమే హ్యాపీ ఇక్కడ. అంటే సుజనా చౌదరి గారు కూడా మీలో ఒక్కరిగా నన్ను గుర్తించండి అంటూ ఉన్నారు. ప్రజలు ఎంతవరకు ఓన్ చేసుకుంటారంటారు? ఆయన ఓన్ చేసుకోవాల్సింది, ఆయన ప్రత్యేకం కాదు. పార్టీ అనేది మెయిన్ ఇక్కడ. సుజనా చౌదరి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, పార్టీ మెయిన్. సుజనా చౌదరి చాలా మంది 90% ఓటు వేసేవాడు కూడా తెలియదు సుజనా చౌదరి ఎవరు అక్కడ, కానీ ఆయన గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. అసలు ఎవరి పాలనలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందని భావిస్తున్నారు? అసలు ఎవరి పాలన అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం చంద్రబాబు బాగా చేస్తున్నారు, అది మా అభిప్రాయం. జగన్ గారి పాలన ఎలా అనిపించింది? అది కొంతమంది వరకు ఉపయోగపడుతుంది, కానీ అందరికీ ఉపయోగపడుతుంది. స్టేట్ మొత్తం ఉపయోగపడుతుంది, ఏదో కొద్దిమంది వరకే. స్టేట్ వైడ్ పోటీ ఎలా ఉంటుంది? స్టేట్ అంటే సర్వేలు ఇప్పుడు ప్రజెంట్ మేము చెప్పేది ఉంది. సర్వే అందరూ టీవీ చూసేవాళ్ళు ఈ రోజుల్లో. సర్వే చూసి చెప్పడమే కానీ మా ఓన్ అభిప్రాయం ఏముంటుంది? దేశం రాష్ట్రం అంతా మేము తిరగం కదా, ఇళ్లలో ఉండేవాళ్ళు, ఊళ్ళల్లో ఉండేవాళ్ళు ఎక్కడ తిరుగుతారు? థ్యాంక్ యూ.